శ్రీరామ క్రియాజానం. శ్రీరామ క్రియాజానం. రామ అంటే రా అంటే సూర్యస్వరం, మా అంటే చంద్రస్వరం, రా అంటే అగ్ని, మా అంటే అమృతం. శ్రీరామ రామని రెండు శ్వాసలు లోపల కలిపితే ఏ చక్రంలో కలిపినా అరుణకాంతి వస్తుంది. శ్రీరామ క్రియాధ్యానానికి స్వాగతం, సుస్వాగతం. మూలాధార చక్రంలో ఈ యొక్క ప్రాక్టికల్ ఈరోజు మూలాధార చక్రంలో శ్రీరామ క్రియాధ్యానం ఎలా చేయాలి. మొదట బొట్నేలు ఉంగరం వేలు తీసుకొని ఇట్లా క్లోజ్లో పెట్టి కుడి ముక్కుని బొట్నేలతో క్లోజ్ చేసి ఎడమ ముక్కుతో ఎన్నుపూస కొసకి తీసుకోపోవాలి ప్రాణాన్ని. ఎడమ ముక్కులో ఎన్నుపూస అంటే చంద్రస్వరంలో ఎన్నుపూస కొసకి లాగి గుచ్చాలాడ, మూలాధారానికి నొక్కాల, ఎన్నుపూస సపోర్ట్ తీసుకోవాలి. ఆజ్ఞాచక్రంలో ఎంటర్ అవుద్ది శ్వాస. ఆజ్ఞాచక్రంలో నుంచి ఎన్నుపూస కొసకి శ్వాసని ఎడమ ముక్కులు లాక్కపోయి సౌహు అనే మనసులో అనుకుంటూ ఆడ సౌహు బీజం పెట్టాలి. సౌహు అంటే క్రియాశక్తి. మన పనులన్నీ నెరవేరాలంటే మూలాధారంలో సౌహు బీజం, మూలాధార చక్రంలో సౌహు బీజం పెట్టి చంద్రస్వరంలో లాక్కొని రెండు ముక్కులు క్లోజ్ చేసి 5 సెకండ్లు ఆపి కుడి ముక్కులు వదలాలి. మళ్ళీ కుడి ముక్కులో సూర్యస్వరంలో గాలి ఎన్నుపూస కొసకి మూలాధార చక్రాన్ని లాక్కొని ఆపి సౌహు అనే బీజాన్ని మూలాధారంలో చూసి మళ్ళీ 5 సెకండ్ల తర్వాత ఎడమ ముక్కులో వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులో లాక్కొని మూలాధారానికి సౌహు అనే బీజాన్ని అక్కడ చూడాలి. మళ్ళీ కుడి ముక్కులో వదలాలి. మళ్ళీ కుడి ముక్కులో లాక్కొని ఎన్నుపూస ఆధారం చేసుకొని లోపలనే తీసుకుపోవాలి. మనసుతో లాక్కొని పోవాలి ప్రాణాన్ని. మనసు మూలాధార చక్రం మీదే ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు అక్కడ ఆపి మళ్ళీ కుడి ముక్కులో వదలాలి. అయితే ఈ తీసుకునేటప్పుడు మూలాధార చక్రం మీద మనసు పెట్టి తీసుకోవాలా. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి ఆజ్ఞాచక్రం నుంచి వదలాలి బయటికి. గాలి బయటకు వదిలేటప్పుడు ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టాలా. మనం ఏ ముక్కులో తీసుకున్నా పక్క ముక్కులో వదలాలి. మళ్ళీ కుడి ముక్కులో లాక్కుంటే మళ్ళీ ఎడమ ముక్కులో వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులోని లాక్కోవాలా, కుడి ముక్కులో వదలాలి. అయితే తీసుకున్నప్పుడు నువ్వు ఏ చక్రంలో మూలాధార చక్రంలో ప్రాణాయామం చేస్తున్నావు కాబట్టి మూలాధారంలో మనసు పెట్టి నువ్వు బయటికి గాలంతా వదలాలి. అన్ని చక్రాల్లో గాలంతా వదలాలి. అయితే ఆజ్ఞాచక్రంలోకి వచ్చి మనసు పెట్టి పూర్తి వదలాలి. వదిలేటప్పుడు అంగిటి తగలాలి. గాలి మూలాధారాన్ని లాక్కున్నావు, కుడి ముక్కులో వదలాల. వదిలేటప్పుడు ప్రయత్నపూర్వకంగా అంగిట్లో గాలి తగులుతూ బయటికి రావాలి. ప్రతి బ్రీతు మనం ఎడముక్కులో తీసుకుంటే మూలాధారానికి లాగి ఆడ ఆపేయాలా, మనసు ఆడబెట్టాలా. వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి అంగిట్లో గాలి తగిలేటట్టు బయటకు వదలాలి. అది అప్పుడు అంగిట్లో వేడి గాలి తగిలితే ఆ పొర పలసబడి అమృతలింగం ఉంటుంది అంగిట్లో పైన. దానికి వేడి తగిలినప్పుడు మనకి డ్రాప్స్ పడతాయి అమృతం. అందుకని ఎడమ ముక్కులో లాక్కొని ఆపి 5 సెకండ్లు కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో మూలాధారానికి లాగి ఎడమ ముక్కులో వదలాలి. ఇది అనులోమ ఇనులోమ. అప్పుడు అగ్ని పుడుతుంది. మూలాధారంలో అగ్ని ఉంటుంది, మినిమం అగ్ని ఉంటుంది. అన్ని జీవరాశులకి ఎన్నుపూస కోసన కుండలిని శక్తి అమ్మవారు ఆడ ఉంటుంది కాబట్టి శ్వాసం వదిలేనాక కుండలిని శక్తి ఆడ అగ్ని, అనులోమ ఇనులోమ అంటారు. అగ్ని పుడుతుంది, అక్కడ గణపతి ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు చంద్రస్వరం సిద్ధి, సూర్యస్వరం బుద్ధి. ఇప్పుడు రెండు లాగామనుకోండి, రెండు ముక్కులు టచ్ చేయాలి. ఈ పుట్టలో ఇది పుట్టలు అంటారు, ముక్కు పుట్టలు, నాసిక పుట్టలు. ఈ రెండు బొట్నేలు ఉంగరం వేలుతో ఈ రెండు టచ్ చేసి రెండు ముక్కుల్లో లాక్కోవాలి. ఎన్నుపూస కోసకి మూలాధార చక్రానికి లాక్కొని సౌహానాల. అనులోమ ఇనులోమ చేసేటప్పుడు సౌహు. రెండు ముక్కుల్లో లాగేటప్పుడు అగ్ని పుడుతుంది మూలాధారంలో, అరుణకాంతి. సౌహ అప్వర్డ్. సౌహ అంటే అగ్ని, సౌహ అంటే జలం కిందకి. అంటే అనులోమ ఇనులోమ చేసేటప్పుడు చంద్రస్వరం మొదలు చేస్తాం కాబట్టి జలతత్వం కాబట్టి సౌహుతో చేయాలి అనులోమ ఇనులోమ. రెండోసారి ఒక 10 బ్రీతింగ్లు
లేదు 5 నిమిషాలు అనులోమ వినులోమ చేసినాక మూలాధారానికి మళ్ళీ సమస్వరం చేయాలి. 2 ముక్కులు టచ్ చేస్తే రెండిట్లో పోద్ది మూలాధారానికి. రెండిట్లో గాలి పీల్చుకొని ఎన్నుపోసుకొసపోయి మూలాధారానికి ఆపి సౌహ అంటూ లాగాల, మనసాడ పెట్టాలి. మళ్ళీ రెండిట్లో వదలాలి. వదిలేటప్పుడు మనసు అంగిట్లో పెట్టాలి, గాలి అంతా బయటకు వదలాలి. మళ్ళీ తీసుకోవాలి రెండిట్లో తీసుకున్నప్పుడు మూలాధారానికి, మనసు మూలాధారానికి పోవాలి. అక్కడ సొచ్చి ఆడ ప్రెషర్ ఇవ్వాలి, శ్వాసని మూలాధారానికి సొచ్చాల, నొక్కాల. ఆడ ఆపి 5 సెకండ్లు మళ్ళీ బయటకు వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి గాలి అంతా లోపల 5 చక్రాల్లో గాలి అంగిట్లోంచి బయటకు రావాలి. 2 ముక్కుల్లో వదలాలి. తీసుకునేటప్పుడు 2 ముక్కుల్లో తీసుకోవాలి. 2 టచ్ చేస్తే 2 ముక్కుల్లో పోద్ది. 2 ముక్కుల్లో తీసుకోవాలా. ఈ 2 టచ్ పట్టుకుంటే రెండిట్లో పోతుంది. ఒకరంత ప్రాక్టీస్ ఉంటే అవసరం లేదు, రెండిట్లో లాక్కోవచ్చు మూలాధారానికి. 2 స్వరాలు పోయి కలిస్తే ఇది అగ్ని జలం, ఇది ఎరుపు తెలుపు. ఈ 2 ఆడ కలిస్తే కాషాయం కలర్ ప్రొడ్యూస్ అవుతుంది మూలాధారంలో. ఇప్పుడు 2 నాడుల్లో ఇక్కడ నుంచి 2 నాడులు పోతాయి. ఇడ పింగళ నాడులు, ఇడ 2 పోయి సుషుమ్న నాడు ఉంటుంది మూలాధారంలో. ఇది ఇడా పింగళ. ఈ రెండిట్లో లాక్కున్నప్పుడు ఈ గాలి దారి లేక సుషుమ్నాలు ఎక్కుతుంది. ఈ 2 లాగినప్పుడు తెలుపు ఎరుపు పెయింట్ కలిపితే ఆరెంజ్ కలర్ వస్తుంది, అట్లా కాషాయం కలర్. ఈ 2 లాగినప్పుడు సమస్వరం ఆటోమేటిక్గా ఇక్కడ కాషాయం కలర్ వస్తే ఇది లాగినప్పుడు దారి లేక సుషుమ్నాలో పంపింగ్ జరగదు. సుషుమ్న నాడిలో పైకి ఎక్కద్దు. ఒక్కొక్క చక్రంలో అరుణకాంతి ప్రొడక్షన్ జరుగుతూ పైకి ఆజ్ఞా చక్రానికి వస్తుంది. ఇక్కడ జ్యోతి దర్శనం అవుతుంది కాషాయం కలర్. అందుకని మూలాధారంలో ఉండే కుండలిని శక్తి ఇక్కడ జ్యోతి రూపంలో దర్శనం అవుతుంది. అందువల్ల మనం సమస్వరం 10 సార్లు చేయాలి. అనులోమ వినులోమ చేయాలా, సమస్వరం చేయాలి. అంటే అది 10 నిమిషాలు చేసి అనులోమ వినులోమ సమస్వరం 10 నిమిషాలు చేసుకోవచ్చు మూలాధారం. అప్పుడు అగ్ని పుట్టి సుషుమ్న నాడి యాక్టివేషన్ అవుతుంది. ఇది మూలాధార చక్రం. ఇది అనులోమ వినులోమ చేస్తే గణపతి ప్రొడ్యూస్ అవుతాడు. సమస్వరం చేస్తే గణపతికి సిద్ధి బుద్ధి కళ్యాణం. దీనివల్ల ఇంద్రియాలపై విజయం వస్తుంది, కార్యసిద్ధి అవుతుంది. ఇంద్రియాలపై విజయం మూలాధారంలో గణపతి, ఆయన గణాలకు అధిపతి, అంటే మన కర్మేంద్రియాలకు అధిపతి. కర్మేంద్రియాలు స్వాధీనంలో ఉంటాయి, గణపతి స్వాధీనంలో. మూలాధారానికి ప్రాణాయామం, కార్యసిద్ధి, క్రియాశక్తి. మనం అనుకున్నది క్రియ, ఆడ పని జరుగుతుంది. అందుకని మూలాధార చక్రంలో మనం ప్రాణాయామం చేస్తే సిద్ధి బుద్ధి ఇద్దరిని కళ్యాణం చేసినట్టు. అక్కడ అగ్ని వచ్చినప్పుడే నువ్వే గణపతి. ఎవరు మనసు ఏ చక్రంలో ఉంటే ఆ దేవత. నువ్వు మూలాధారంలో చేసినప్పుడు గణపతి. ఉదయాన్నే చేస్తే ఇది మనం 4 గంటల నుంచి 6 దాకా సహస్రారంలో ఉంటుంది హంస జపం. 6 నుంచి చేయాలి ఇది మూలాధారానికి. ఈ ప్రాణాయామం 6 నుంచి 7కి 1 గంట ప్రాణాయామం చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఒక 5 నిమిషాలు అనులోమ వినులోమ, 5 నిమిషాలు సమస్వరం. లేదు మూలాధారం మీద ఇంకా ఎక్కువ మనం ఫోకస్ పెడదాం, మన పనులన్నీ జరగాల, కార్యసిద్ధి కావాలంటే నువ్వు అనుకున్నదంతా మూలాధారానికి 10 నిమిషాలు అనులోమ వినులోమ, 10 నిమిషాలు సమస్వరం చేస్తే కార్యసిద్ధి అవుతుంది. అనుకున్నదంతా అక్కడ లైట్ ఉత్పత్తి అవుతుంది, మూలాధారం యాక్టివేషన్ అవుతుంది. మనం ప్రాణాయామం మూలాధారాన్ని చేసినప్పుడు ఎడమ ముక్కులో లాగి మూలాధారానికి 2 క్లోజ్ చేసి మూలాధారంలో కొంత టైం శ్వాసన ఆపి 5 సెకండ్లు 10 సెకండ్ల వరకు ఆపి కుడి ముక్కులో వదలాలి. మళ్ళీ కుడి ముక్కులో లాగి సూర్యస్వరంలో లాక్కొని మూలాధారానికి ఎన్నుపూసలోనే తీసుకెళ్ళి ఆపి ఒక 5 సెకండ్లు ఆపి మళ్ళీ చంద్రస్వరంలో వదలాలి. మళ్ళీ చంద్రస్వరంలో లాక్కొని మూలాధారానికి ఆపి సూర్యస్వరాన్ని వదలాలి. మళ్ళీ సూర్యస్వరంలో లాగి కుడి ముక్కులో లాగి ఎన్నుపూస కొసకి అక్కడ ఆపి ఎడమ ముక్కులో వదలాలి. ఈ శ్వాస అనులోమ వినులోమ అంటారు. దీనికి మూలాధారంలో సౌహు అనే బీజాన్ని మనసులో అనుకుంటూ అక్కడ ఉండే బీజం సౌహు బీజం చేస్తే క్రియాశక్తి. సౌహు బీజం క్రియాశక్తి, శక్తి గణపతి. అక్కడ అగ్ని పుడుతుంది.
ఎందుకంటే సహజంగా ఆడ అగ్ని ఉంటుంది మూలాధారంలో. ప్రతి జీవరాశికి 84 లక్షల జీవరాశులకి కుండలిని శక్తి మూలాధారంలో ఉంటుంది. ఈ కుండలిని శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాంతరాళంలో, ఈ విశ్వంలో మొదట శూన్యం ఉండింది. దాంట్లో ఆ శూన్యంలో కొంతకాలానికి తెల్లటి శుక్ల బిందువు, తెల్ల కణం, తెల్ల కణాన్ని శుక్ల బిందువు అంటారు. శుక్ల బిందువు పుట్టింది. శుక్ల బిందువులు పుట్టాయి, అంతా ఉత్పత్తి అయినాయి రేణువులు, తెల్లటి రేణువులు ఉత్పత్తి అయినాయి. కొంతకాలానికి ఆ రేణువులో రజోగుణం కలిగి, కోరిక కలిగి, ఆ తెల్ల కణాలలో నుంచి, ఆ తెలుపు బిందువులో నుంచి ఎరుపు బిందువులు బయటకు వచ్చి, అంటే పార్వతి తెల్ల కణాలు ఈశ్వరుడైతే ఆ లోపల తెల్ల కణంలో నుంచి ఉద్భవించినటువంటి రక్తవర్ణం, రక్త బిందువు పార్వతీదేవి బయటకు వచ్చి మళ్ళీ కలిసినవి అన్నీ అనేక అణుజ్యోతులు, ఎంట్రుకలో వేయే వంతు ఆ కణాలు, రేణువులు, ఎంట్రుకలో వేయే వంతు రేణువులు కంటికి కనపడవు. అవి రెండు కలిసినప్పుడు అరుణకాంతి కలిగినటువంటి అణుజ్యోతులు, ఎంట్రుకలో వేయే వంతు ఉంటాయి అణుజ్యోతులు. అవి సూది మనం ఓపేందుకు వీలు లేకుండా సూత్రమున మణులు గుర్చబడినట్టు ఈ విశ్వాంతరాళం అంతా కూడా వ్యాపించున్నాయి అరుణకాంతి. అదే రాజరాజేశ్వరి శక్తి. ఆ అరుణకాంతి ఊయలూగుతుంది విశ్వాంతరాళం అంతా. అదే రాజరాజేశ్వరి. అరుణాం కరుణాం తరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణహస్తాం. ఏదైతే అరుణకాంతి కరుణ కలిగింది, ఎవరిలో అరుణకాంతి కలిగితే ఉంటే వాళ్ళకి కరుణ కలిగి ఉంటుంది లోపల. బయట కూడా అమ్మని అంతా అరుణకాంతితో వ్యాపించి ఉంది. అనేక కోటి బ్రహ్మాండ నాయకి. శివశక్తుల ఐక్యమే, తెలుపు ఎరుపు ఐక్యమే అరుణకాంతి. దాంట్లో చెవులకి వినపడినంత ఓంకార శబ్దం ఉంది, కంటికి కనపడినంత అరుణకాంతి కణాలు ఉన్నాయి, విశ్వం అంతా పరమాణువులు ఉన్నాయి. దాంట్లో చెవులకి వినపడినంత ఓంకార శబ్దం ఉంది. దీన్ని దర్శించాలంటే ధ్యానంలో ఆ ఎంట్రుకలో వేయే వంతు ఆ మిశ్రం బిందు అరుణకాంతిని చూడగలగాల. ధ్యానంలో లోపల పోవాలి. ఆజ్ఞాచక్రంలో రూపాయి బిళ్ళ అంత వస్తుంది అరుణకాంతి. అయితే ఈ యొక్క తెలుపు ఎరుపు కణాలు కలిసి ఉన్నాయి అరుణకాంతితో అంతా వ్యాపించి ఉన్నప్పటికీ కొంత కాలం తర్వాత అవి రెండు విడిపోయినాయి. తెలుపు కణం, ఎరుపు కణం. శివపార్వతులు విడిపోయారు. ఈ భూమి ఏర్పడింది, పంచభూతాలు ఏర్పడినాయి. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి భూమి. ఈ పంచభూతాలలో కూడా అరుణకాంతి మిశ్రమ బిందువులు ఉన్నాయి. తెలుపు ఎరుపు కణాలు కలిసినాయి కదా, మిశ్రమ కణాలు, మిశ్రమ బిందువు. ఆ మిశ్రమ బిందువు అరుణకాంతి. అరుణకాంతి కలిగినటువంటి మిశ్రమ బిందువులు ఉన్నాయి భూమిలో, జలములో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో కూడా ఉన్నాయి. బయట అనేక కోటి బ్రహ్మాండాలు కూడా అరుణకాంతి కలిగిన మిశ్రమ బిందువులు ఉన్నాయి. అది పరబ్రహ్మ, అదే పరమాత్మ, అదే అఖండంగా ఉంది, గ్యాప్ లేదు ఎక్కడ. ఆ అణు జ్యోతుల్లో గ్యాప్ లేకుండా ఉన్నాయి. అఖండము, అనంతము, ఎల్లలు లేవు. అనేక కోటి బ్రహ్మాండాలు అంటే ఇంక ఎల్లలు లేవు దానికి. అది ఎవరికి తెలియదు, అది ఎక్కడ ఎంత దూరం ఉందనేది తెలియదు. అనంతము, అవ్యక్తము, శాశ్వతం. అయ్యే శాశ్వతం. ఈ భూమండలాలు, నవగ్రహాలు ఇవన్నీ పుడుతుంటాయి, కొన్ని కోట్ల సంవత్సరాలకి నశిస్తుంటాయి. విశ్వంలో పుట్టింది అంటే నశిస్తుంది ఏదైనా. దానికి ఒక వయసు ఉంటుంది. భూమికి ఒక వయసు ఉంది, చంద్రుడికి ఒక వయసు ఉంది, నవగ్రహాలకు ఒక వయసు ఉంటుంది. ఆ వయసు అయిపోతాని స్ఫుటనం చెందుతుంది, మళ్ళీ ధూళి అయిపోతుంది. కంటికి కనపడినంత ధూళి అయిపోయి
మొత్తం వ్యాపించిపోతుంది, విశ్వంలో కలిసిపోతుంది. ఇది ఎట్లయితే తయారైందో అట్లే విస్ఫోటనం చెందుతుంది. దానికి ఒక గుర్తు ఏంటంటే, ఈ భూమి మీద జలం ఉంటే, జలం సూర్యకిరణాలు ఉంటే, ఈ పరమాణువులు ఆ జలానికి తగిలిన కాడ జీవరాశి పాచి నాచు మొక్కలు వృక్షాలు తయారైనవి. ఆ అవి ఏదైతే అరుణకాంతి కలిగిన మిశ్రమ బిందువులు భూమి మీద ఉండే జలాన్ని తగిలినప్పుడు అవి నాచు పీచు మొక్కలు వృక్షాలుగా మారినాయి. అయ్యే విడివిడిగా తెల్లకణం మగ జీవరాశిగా, ఎర్రకణం స్త్రీ జీవరాశిగా, క్రిమి కీటక పశు పక్ష మానవులుగా అభివృద్ధి అయ్యారు. అవ్యక్తంగా ఉన్నాడు పరమాత్మ. ఆ అరుణకాంతి కలిగిన మిశ్రమ తెలుపు ఎరుపు బిందువులు అవ్యక్తంగా ఉన్నాయి. దాంట్లో నుంచి 84 లక్షల జీవరాశులు ఉత్పత్తి అయినాయి. ఉత్పత్తి అయిన జీవరాశి మళ్ళీ నశిస్తుంది. 120 ఏళ్ళు మానవుడికి ఆయుష్. ఒక్కొక్క జీవరాశి ఎంత ఆయుష్ కొంత ఉంటుంది. అది కనపడినటువంటి పరమాణువులో నుంచి ఉత్పత్తి అయ్యి జలం వలన దేవుడు జలంతో కలిస్తే జీవుడయ్యాడు. ఆ పరమాణువులు వాటర్తో కలిసి ప్రాణాయామం చేస్తున్నాయి, ప్రాణశక్తిని ఆస్వాదిస్తున్నాయి. పరమాణువులు జీవరాశిగా మారింది. రూపాంతరం చెందిన అనేక 84 లక్షల జీవరాశులుగా ఉత్పత్తి అయ్యి పెరిగి పెద్దయి నశిస్తున్నాయి. 84 లక్షల జీవరాశుల్లో పుట్టి పెరిగి లాస్ట్ మానవ జన్మ మంది. ఈ మానవ జన్మ ఆఖరా జన్మ. దీంట్లోకి వచ్చి మళ్ళీ మనం భగవంతుడిని ధ్యానించి జపించి మనం ఈ యొక్క భగవతత్వంలో పోయినప్పుడు జ్ఞానం కలగద్ది. నేను పరమాణువుని, పరమాణువే నేను, ఈ శ్వాసే ఈ శరీరం, ఈ వాటరే శరీరం, నేను తినే ఆహారం అంతా ఈ శరీరమే ఆహారం, మనం తినే ఆహారమే శరీరం. శ్వాస నీళ్ళు ఆహారం లేకపోతే శరీరం లేదు. అందువల్ల ఆ తెలుపు కణం పురుషుడిగా, ఆ ఎర్ర కణం స్త్రీగా, అంటే ఈశ్వరుడు తండ్రిగా, పార్వతి తల్లి జీవకణాలుగా మారినాయి. అప్పుడు తండ్రి యొక్క జీవకణం, తల్లి యొక్క రక్తకణం, శివపార్వతులు జీవకణాలైనవి. ఎరుపు తెలుపు శివపార్వతులు బిందువులు, వాళ్ళు బీజాలుగా మారారు తల్లిదండ్రుల రూపంలో. అది శుక్ల శోణితాలుగా, ఈ తెల్లది తండ్రి ఈశ్వరుడిది, తల్లి పార్వతీదేవిది శోణితం ఎర్రది. ఈ రెండు గర్భంలో కలిసినప్పుడు అక్కడ అరుణకాంతితో కలిగిన 2 కణాలు కలిసినప్పుడు అదే ఆత్మ. తల్లిదండ్రుల్లో రూపంలో ఉండే శివపార్వతులే కలిసినప్పుడు రాజరాజేశ్వరి తత్వం వచ్చింది, మన ఆత్మ. దీనికి గర్భంలో 1,00,000 కోట్యాన నాయక లక్షల కోట్ల కణాలు ఆత్మగా మారింది, ఈ శరీరంగా తయారైంది. మన ఆత్మేమో ఫస్ట్ గర్భంలో పోయినటువంటి ఎంట్రుకలో వేయవంతైన అరుణకాంతితో కూడిన శివపార్వతులు తెలుపు ఎరుపు కణాలు. 9 నెలలు బయటకు వచ్చినాక చంద్రస్వరం మొదలవుతానే ఆ ఎర్ర కణం తల్లి కణం అంటే పార్వతి కుండలిని శక్తిగా భర్తను వదిలి తెల్ల కణమైన ఈశ్వరుని నాడు వదిలి సహస్రారంలో ఆత్మ నుంచి ఆమె కిందకి మూలాధారానికి చేరుతుంది. మూలాధారంలో అగ్ని వస్తుంది. అగ్ని వల్లనే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచతన్మాత్రలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 24 తత్వాలు ఏర్పడినాయి. ఆ కుండలిని శక్తి పార్వతీదేవి మూలాధారాన్ని పోతే శ్వాస మొదలైంది. శ్వాస మొదలైతే ఆమె కిందకి వెళ్ళింది. ఈ చంద్రస్వరం ఆడుతుంటే చంద్రకళలు ఆస్వాదిస్తుంటుంది. కుండలిని శక్తి ఆహారం చంద్రస్వరమే.
చంద్రస్వరం వల్ల పాటి నుంచి పౌర్ణమికి జలతత్వం పెరుగుతుంది శరీరంలో 2:30 గంటకి. మళ్ళీ 2:30 గంట సూర్యస్వరం ఆడితే మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్యకి డౌన్ క్లీనింగ్ శుద్ధి అవుతుంది. ఎడమ ముక్కులో ఒక ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ ఈ గాలి లోపలికి పోయినప్పుడు ఆ ఫిల్టర్లో నుంచి చల్లదనం అవుతుంది, చంద్రతత్వం పెరుగుతుంది, చంద్రకళలు పెరుగుతాయి. ఇక్కడ కుడి ముక్కు సూర్యనాడి, ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది. దాంట్లో ఈ శ్వాస పోయినప్పుడు అగ్ని పెరుగుతుంది లోపల, అగ్నితత్వం. అందుకని ఇది సూర్యుడు చంద్రుడు అన్నాం. ఈ రెండు విడివిడిగా ఆడితే ప్రతి జీవికి ఎడమ ముక్కు 2:30 గంట, కుడి ముక్కు 2:30 గంట దరిదాపు మారుతూ ఉంటుంది. అంటే కొంతమంది 1:30 గంటకు మారద్దు అంటారు పెద్దలు, కొంతమంది 2:30 గంట అంటారు, కొంతమంది 4 గంటలు కూడా అంటారు. అంటే ఎట్లా అంటే మనం ఎడమ పక్కకు పండుకుంటే కుడి స్వరమే ఆడుతుంది రాత్రుల్లో, కుడి పక్క చెయ్యి మడిసి పండుకుంటే కుడి పక్కకు పండుకుంటే ఎడమ ముక్కే ఆడద్ది. మనం ఎడమ చేతిలో సంచి తీసుకొని మనం నడిస్తే సూర్యస్వరం ఆడద్ది. కుడి పక్క సంచి బరువు ఎత్తుకొని నడుస్తామంటే చంద్రస్వరం ఆడద్ది. ఇక్కడ సంకలో దండం పెట్టుకుంటే ఋషులు ఒక చెక్కది ఇక్కడ దండం పెట్టుకుంటారు, చంద్రస్వరం ఆడుతుంది. వేడి ఎక్కువైనప్పుడు ఇక్కడ దండం పెట్టుకుంటే ఈ కుడి కాలు మీద ఎడం కాలు వేస్తే చంద్రస్వరం ఆడుతుంది. వాళ్ళకి జలుబు చేసినట్టు లేదు, ఎప్పుడు సూర్యస్వరంలోనే ఉంటారు ఋషులు యోగులంతా. అప్పుడు కింద పెట్టుకుంటే చంద్రస్వరం, ఈ చంద్రస్వరం కింద ఈ ఎడముక్కు కింద కర్ర పెట్టుకొని ధ్యానాన్ని కూర్చుంటే కుడికాలు ఎడం పక్కేసి సూర్యస్వరం ఆడుతుంది. ఈ విధంగా సూర్యస్వరాలు మారుతూ ఉంటే ఏం చేయాలి? సూర్యస్వరం మారుతూ చంద్రస్వరం మార్చుకోవాలంటే ఈ విధంగా మార్చుకోవచ్చు. చేత్తో కూడా మార్చుకోవచ్చు. లాక్కోవడం, వదలడం, లాక్కోవడం, వదలడం. 2 ముక్కులు ఆడాలంటే 2 పుట్టలు పట్టుకోవాలి. ఈ 2 ఇట్లా పట్టుకుంటే కొసలు, ఈ 2 ఏళ్లతో ఇట్లా పట్టుకుంటే రెండిటిలో లాక్కోవచ్చు. బొట్టినేలు ఆత్మ, అగ్ని, సూర్యస్వరాన్ని టచ్ చేయాలి. చిటికినేలు జలం, ఉంగరమేలు జలం, ఇది ఎడం పక్క ఆనియాల. అట్లా సూర్యస్వరంలో లాక్కొని చంద్రస్వరంలో వదిలి, చంద్రస్వరంలో లాక్కొని సూర్యస్వరం. కామన్గా అన్ని చక్రాలకి లాక్కొని ఆపి వదిలితే సహజ ప్రాణాయామం అంటారు. అన్ని చక్రాలు, కింద చక్రాలు పై చక్రాలకు పోతుంది. ప్రత్యేకంగా ఒక్కొక్క చక్రానికి ప్రాణాయామం చేయాలంటే మనసు అక్కడ పెట్టి ప్రాణాన్ని ఆడకు లాక్కోపోవాలి, ఆపాల, వదలాల. ఇప్పుడు దీన్ని జూమ్ క్లాసులో శ్రీరామ శ్వాసక్రియ ధ్యానం. శ్రీరామ రా ప్లస్ మా ఈజ్ ఈక్వల్ శ్రీరామ. రా అంటే అగ్ని, ప్లస్ మా అంటే జలం, రా అంటే ఎరుపు, మా అంటే తెలుపు. ఎరుపు తెలుపు కలిపితే రా ప్లస్ ఎరుపు ప్లస్ తెలుపు కలిపితే అరుణకాంతి. అరుణకాంతి. రా అంటే ఎరుపు ప్లస్ మా అంటే తెలుపు, రా ప్లస్ మా కలిపితే అరుణకాంతి వస్తుంది. అరుణకాంతి శ్రీ, అప్పుడు శ్రీరామ అవుతుంది. ఈ విధంగా మనం ఈ ధ్యానంలో ఒక్కొక్క చక్రం మీద మనసు పెట్టి ఒక్కొక్క బీజం పెట్టి అనులోమ చేస్తే అక్కడ అగ్ని పెరుగుతుంది. ఈ అగ్నే దేవతలు. సమస్వరంలో అయితే అరుణకాంతి వస్తుంది ప్రతి చక్రంలో. అనులోమ చేస్తే అగ్ని, ఆ అగ్నే దేవత. దీంట్లో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ ఇది. శ్రీరామ శ్వాసక్రియ ధ్యానము అంటే సహస్రారంలో అనులోమ చేస్తే చంద్రకళలు పెరుగుతాయి. అక్కడ అంగిట్లో పైన చంద్ర తత్వంలో ఒక అమృతం ఘనీభవించి ఉంటుంది కండరం. అనులోమ చేస్తే చంద్రకళలు పెరుగుతాయి. సమస్వరం చేస్తే రాజరాజేశ్వరి తత్వం ప్రొడ్యూస్ అవుతుంది.
సహస్రారంలో రాజరాజేశ్వరి స్థితి వస్తుంది మనకు, అరుణకాంతి వస్తుంది రెండు లాగితే. సహస్రారం సర్వానందమయ చక్రం, దానికంటే ముందు సర్వసిద్ధిప్రదా చక్రం. సర్వసిద్ధిప్రదా చక్రం కామేశ్వరుడు ఉంటారు. దానికంటే ముందు పరమేశ్వరుడు పరమేశ్వరి. సర్వరోగహర చక్రం అది. దానికంటే ముందు సర్వజ్ఞత్వం సర్వజ్ఞ చక్రం, మహేశ్వరుడు మహేశ్వరి. కంఠంలో విశుద్ధ చక్రం, అక్కడ భువనేశ్వరి సదాశివుడు. హృదయంలో శివపార్వతులు, నాభిలో లక్ష్మీనారాయణుడు, స్వాధిష్టానంలో సరస్వతి బ్రహ్మ, మూలాధారంలో మహాగణపతి అంటే సిద్ధిబుద్ధితో. ఇక్కడ ఆజ్ఞాచక్రం అయితే ఎవరు ఉంటారంటే ఆజ్ఞాచక్రంలో సుబ్రహ్మణ్య స్వామి, రెండు స్వరాల్లో అయితే వల్లి దేవసేన. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. లోపల ప్రాణాయామం చేస్తేనే కళ్యాణం జరుగుతుంది, బయట కళ్యాణం చేస్తారు, అది అందరూ చూసి ఆనందిస్తారు. బ్రహ్మాండంలో కళ్యాణం అందరికీ శుభదాయకం. దాన్ని అనుభూతి పొందాల, ఆ దేవతా శక్తిని నువ్వు పొందాల, నువ్వే ఆ దైవం కావాలా. ఆ దైవశక్తి నీలో పెరగాలంటే లోపల కళ్యాణం చేయాలి, లోపల ప్రాణాయామం చేయాలి, మనం లోపల ప్రయాణం చేయాలి, లోపల ధ్యానం చేయాలి, సమాధి నిష్ట తపస్సు చేయాలి. ఇప్పుడు మూలాధార చక్రాన్ని గురించే నేను చెప్తున్నాను ఈ క్లాసులో. అదేంటంటే ఫస్ట్ మూలాధార చక్రంలో క్రియాశక్తి ఉంటుంది. ఇడాపింగళ నాళ్ళు మూలాధారంలో ఒక అగ్ని లింగం ఉంటుంది, చిన్నది పెసరిగింజంత. కుండలిని శక్తి కిందకు పోతుంది, శ్వాసం మొదలవుతానే విడిపోతారు శివశక్తులు, శ్వాసం మొదలవుతానే. ఆ కుండలిని శక్తికి సహస్రారంలో ఈశ్వరుడి నుంచి ఎంట్రుకలో వేయే వంతైన తెల్లకణం నుంచి ఆ ఎంట్రుకలో వేయే వంతైన ఎర్రకణం కిందకు వస్తుంది. సుషుమ్నాడిలో దారి ఉంది, ఈశ్వరుడి కాడి నుంచి అమ్మవారి మూలాధారానికి ఒక సుషుమ్నాడి ఉంటుంది, ఎంట్రుకలో వేయే వంతు సూక్ష్మమైంది. అక్కడికి ఈ రెండు నాళ్ళు కనెక్షన్ అయి ఉంటాయి, ఎన్నుపోసలోనే పోతాయి. ఇక్కడి నుంచి ఇట్లా పోయి ఇడాపింగళ తల్ల రెండు మెదళ్ళు ఉంటాయి. చంద్రనాడి కుడి మెదడుకు పోతుంది, సూర్యనాడి ఒకటి ఆపోజిట్లో పోతుంది సహస్రారంలో. మనం మూలాధారంలో క్రియాశక్తి అంటారు దాన్ని, క్రియాశక్తి. అక్కడ మినిమం అగ్ని ఉంటుంది, ఆ కుండలిని ఉంటే అగ్ని ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే చంద్రస్వరము ప్రాణశక్తి ఆడపోతే ఎప్పుడు అగ్ని ఆడ మినిమం ఉంటుంది, కొంత అగ్ని ప్రతి జీవికి. అది కోడికి రెండు ఆడిస్తే దానికి ఎక్కువ అగ్ని ఉంటుంది మూలాధారంలో. కుక్క రెండు ఆడిస్తుంది, నాగుపాము రెండు ఆడేస్తుంది, మణి వచ్చింది. అశ్వత్థామ రెండు చేశాడు, మణి వచ్చింది. పంది రెండు శ్వాసలు ఆడిస్తుంది, దానికి అగ్ని ఉంటుంది. అట్లా కొన్ని జీవులు రెండు ఆడిస్తే దైవత్వంలో పోతుంది. యోగి రెండు ఆడిస్తే దైవశక్తి అరుణకాంతి. అదే మూలాధార చక్రంలో లం బీజం, పృథ్వీ తత్వం, లం బీజం. లం అంటే పృథ్వీ, భూతత్వాన్ని పెంచుతుంది పృథ్వీ. అప్పుడు మనం మూలాధారంలో సౌహు బీజం పెడితే క్రియాశక్తి, చంద్రస్వరంతో లాగి ఆపి సూర్యస్వరంలో వదిలితే సూర్య కుడి ముక్కులో లాగి ఎన్నుపోసుకోసకి మూలాధారానికి ఎడం ముక్కులో లాగి ఆపి కుడి ముక్కులో వదిలితే మూలాధారంలో అగ్ని పెరుగుతుంది. సహజంగా ఉండే అగ్ని ఎక్కువ అవుతుంది, ఎక్కువ పెరుగుతుంది. ఆ అగ్ని గణపతి, అదే క్రియాశక్తి. మూలాధారంలో అగ్ని ఎక్కువైతే పనులు జరుగుతాయి బాగా, మన పనులన్నీ ఆటంకాలు తొలుగుతాయి. అప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనులోమ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు సమస్వరం చేస్తే ఈ రెండు ముక్కుల్లో లాగినప్పుడు ఆడుండే అగ్ని సుషుమ్నాడిలో ఎక్కుతుంది. అంటే కాషాయం కలర్ అవుతుంది మూలాధారం రెండు ముక్కుల్లో లాగితే.
2 ముక్కుల్లో లాగి వదలాల, పూర్తిగా వదలాలి శరీరం ఉండేదంతా. మళ్ళీ పూర్తిగా తీసుకోవాలి మూలాధారాన్ని, మళ్ళీ పూర్తిగా వదలాలి. అట్లా ఈ విధంగా మనం ఈ అనులోమ ఇనులోమ సమస్వరం చేస్తే మనలో సుషుమ్నాడి యాక్టివేషన్ అవుతుంది. ఇది కుండలిని శక్తి అని కూడా అంటారు. కుండలిని శక్తి, ఈ కుండలిని శక్తి ఈ శ్వాస ఆడినంతసేపు ఆమె కింద ఉంటుంది, మత్తుగా మూలాధారంలో ఉంటుంది మత్తుగా. ఎప్పుడైతే అగ్ని పెరిగిందో, పాము కదా కుండలిని శక్తి అంటే, సర్పంట్ పవర్, సర్పం అంటారు, సర్పెంట్ పవర్. ఆ ఎనర్జీకి అగ్ని పెరిగితే అక్కడ ఉన్నది ఆమె. ఆడ మంట ఎక్కువైంది అనుకోండి, పాము పరిగిస్తుంది. మంటల్లో పాములు ఉండవు, ఏడ మంట వేస్తే పాము పరిగిస్తుంది, పొగ వచ్చినా ఉండదు పాము. అట్లా మూలాధారంలో మనం అనులోమ వినులోమ చేసి సమస్వరం చేస్తే అక్కడ ఉండేటటువంటి కుండలిని శక్తి బుస్సలు కొడుతూ హుమ్ హుమ్ అని హోంకరిస్తూ, హోంకారంతో హూంకరిస్తూ దారి బట్టి 5 చక్రాలు దాటి సహస్రారానికి చేరిపోతుంది భర్త దగ్గరికి. ఇది మనం తెలుసుకోవాల్సింది. దీనికి కుండలిని యోగా అందరూ చేస్తుంటారు. కుండలిని యోగా, ఉత్త కుండలిని యోగా చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ కుండలిని శక్తి సహస్రారాన్ని పోతే బరాయించాల, ఆ కుండలిని శక్తిని నిలపాల. అది స్పీడ్గా తిరుగుతుంది కొత్తగా పోయిన వాళ్ళకి. ఆ ఎనర్జీ స్పీడ్గా తిరిగినప్పుడు నిద్ర పట్టదు, నిద్ర తగ్గిపోతుంది, రాత్రులు అదేదో చైతన్యం తిరుగుతుందా అనిపిస్తుంది. అందువల్ల మనం కొంత శక్తి సంపాదించుకోవాలి, దైవశక్తి. మంత్రశక్తి అయినా పర్వాలా, ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అనే మంత్రాలు కానీ, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ్. ఓం అనేది ఈశ్వరుడు పరమాత్మ. ఈ పంచభూతాలే శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్. ముందు ఓం పెట్టాలి, పరమాత్మ బీజం. పరమాత్మలో నుంచి పంచభూతాలు పుట్టినాయి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అంటే చంద్ర విద్య, చంద్ర మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ్ అంటే సూర్య విద్య, ఈశ్వరుడు. చంద్ర విద్య విష్ణువు, లక్ష్మీనారాయణుడు. మంత్రశక్తి కొంత జపం, గురువుల్ని చేరి సద్గురువుల్ని ఈ మంత్రం తీసుకొని చేస్తే కుండలిని పైకి పోయినా తెలియదు, ఇబ్బంది పెట్టదు. ఎలాంటి మంత్రశక్తి లేకుండా, ఎలాంటి సాధన లేకుండా మొదట ప్రప్రదంగా సాధన చేసి ఈ కుండలిని పైకి పోయినప్పుడు కొంతమంది దాన్ని నిలుపుకోలేరు. శక్తి ఎనర్జీ స్పీడ్గా తిరుగుతుంటే తట్టుకోలేక ఇబ్బంది పడతారు. అదే అప్పుడు మంత్రశక్తిని మనం కానీ కొంచెం జపం చేస్తే, ఆ పంచ ప్రణవాలు, ఆ బీజాక్షరాల యొక్క జపం చేస్తే శక్తి పెరుగుతుంది, దైవశక్తి. ఆ దేవతా శక్తి పెరుగుతుంది. గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు ప్రేతాలుగా ఉన్నారు. ఈ జపం చేస్తే పంచబ్రహ్మలుగా మారుతారు. ఈ పంచబ్రహ్మలుగా మారినప్పుడు నువ్వు కుండలిని ధ్యానం చేసినా కూడా, కుండలిని పైకి పోయినా కూడా ఏముండదు, ప్రశాంతంగా. కుండలిని పైకి పోయినట్టు కూడా తెలియదు, నిలుపుకునే శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కడు నాకు ఏదో కుండలిని లేయాలా అనుకుంటారు. దాన్ని నిలుపుకునే శక్తి కావాలా అంటే మనకింత మంత్రశక్తితో లలితా సహస్రనామాలు పారాయణ చేయడం, కొన్ని అవి కూడా శక్తి వస్తుంది. పురాణాలు వినటం, పురాణాలు ఎక్కువ వినాల. శివపురాణం, విష్ణు పురాణం, ఇవన్నీ రామాయణం, భారతం, భాగవతాలు వింటుంటే ఆ లోపల వాటిల్లో మంత్రశక్తి ఉంటుంది. ఆ పురాణాలలో కూడా పదాలు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం. దీనివల్ల శక్తి ఎప్పుడు దైవశక్తి ఎక్కువ ఉందో అమ్మవారు అయ్యవారి కాడ చేరినా కూడా ఏం కాదు. అందుకని మూలాధారంలో అనులోమ వినులోమ చేస్తే ఎడం ముక్కులో లాగి కుడి ముక్కులో వదిలి, కుడి ముక్కులో లాగి ఎడం ముక్కులో వదిలితే, ప్రాణాన్ని మూలాధారాన్ని తీసుకుపోయి ఆపి 5 సెకండ్లు వదిలితే
తీసుకున్నప్పుడు మనసు మూలాధారాన్ని పోవాలా, అక్కడ ఆపాలి 5 సెకండ్లు. మళ్ళీ వదిలేటప్పుడు మనసు ఎడకు వచ్చి ఆజ్ఞాచక్రానికి గాలి అంతా వదలాలి. తీసుకునేటప్పుడు ఏ చక్రంలో ప్రాణాయామం చేస్తే ఆ చక్రంలోని మనసు పెట్టాలి. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో ఉండే ప్రాణాన్ని అంతా, శక్తి అంతా, శ్వాసనంతా వదిలేయాలి బయటికి, ప్రాణశక్తి నకసిక పర్యంతం. అప్పుడు నీకు కరెక్ట్గా గాలి ఎక్కువ తీసుకునేదానికి ఉంటుంది. ప్రాణశక్తి ఎంత పోతే అంత అగ్ని పెరగదు. అప్పుడు మూలాధారంలో అనులోమం చేస్తే అగ్ని పెరిగితే గణపతి ప్రొడ్యూస్ అవుతాడు. అప్పుడు 2 స్వరాలు లాగితే చంద్రస్వరం మూలాధారాన్ని పోతే సిద్ధి దేవత, చంద్రస్వరం సిద్ధి దేవత. సూర్యస్వరం మూలాధారాన్ని పోతే బుద్ధి, సూర్యస్వరం బుద్ధి, జ్ఞానం, ఆత్మ, ప్రకాశం, ఈశ్వరుడు, సూర్యుడు, దైవశక్తి, యోగం, యోగి. చంద్రస్వరం సిద్ధి, అనుకున్నాయని పనులు జరగాలంటే చంద్రస్వరం. చంద్రుడు, విష్ణువు, లక్ష్మి, సరస్వతి కూడా. ఎందుకంటే బ్రహ్మ కదా, ఆయన బ్రహ్మ మనసు, చంద్రస్వరమే మనసు, చంద్రస్వరం సరస్వతి బ్రహ్మ భార్య. ఇవన్నీ మూలాధారానికి ఎప్పుడైతే పోయినాయో, ఈ సూర్యస్వరంలో బుద్ధి, ఎడమ ముక్కులో చంద్రస్వరం సిద్ధి, ఈ 2 ఎప్పుడు పోయినాయో కళ్యాణం జరుగుతుంది. సిద్ధి బుద్ధి మూలాధారాన్ని పోతే కలిస్తే కళ్యాణం, గణపతికి కళ్యాణం జరుగుతుంది. నువ్వు 1000 సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం 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 గణపతయే నమః, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం 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 గణపతయే నమః, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం 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 గణపతయే నమః అని 1000 సార్లు అనేదానికంటే 10 నిమిషాలు ఇది ఒక్కసారి ఈ 2 శ్వాసలు మూలాధారాన్ని లాగితే అంత బలము అంటాడు. 1000 సార్లు నామాన్ని ఉచ్చరించేదానికంటే ఒక్కసారి సిద్ధి బుద్ధిని గణపతి కాడ కలిపితే మూలాధారంలో కళ్యాణం చేస్తే దాన్ని అంత శక్తి వస్తుంది అంటాడు. నామాలు చదివితే ఎక్కువ నెలలు మంత్రజపం చేయాలి. అదే నువ్వు లోపలికి ప్రాణాయామం చేస్తే లోపల లైట్ పెరగద్ది, జ్ఞానం కలగద్ది. అందుకని మేము శ్రీరామ శ్వాసక్రియ ధ్యానం ఎంతోమంది నేర్చుకుంటున్నారు. ఇది జూమ్ క్లాస్ నడుస్తుంది. ఈ జూమ్ క్లాసులో ఎవరైనా చేరి దీంట్లో రావచ్చు. 9848088925 దీనికి కాల్ చేసి లింకు తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు ఉదయం ఉంటుంది క్లాసు. అది టైం టేబుల్ కూడా పంపిస్తాం. మూలాధారంలో 4 దళాల కమలం ఉంటుంది. అక్కడ ఏనుగు గుర్తుంటుంది. అంటే మనలో ఉండే మదం మూలాధార చక్రంలో ఉంటుంది. ఒక మనిషికి పొగురు ఉంది, అహంకారం ఉంది, మదం ఉంది, మాత్సర్యం, అది అంతా యాడ ఉంటుందంటే మూలాధారంలో ఉంటుంది. మూలాధారంలో అమ్మవారు ఈ 2 విడివిడిగా ఆడుతుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎడమ ముక్కు కుడి ముక్కు విడివిడిగా ఆడితే ద్విజుడు అంటారు. ద్విజుడు అంటే అమాయకత్వం, దైవత్వానికి దూరంగా ఉండేవాడు. కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో పని చేసుకొని బతికేవాడు ద్విజుడు. విడివిడిగా ఆడుతుంది అందరికీ, సకల జీవరాశులకి 2.5 గంట విడివిడిగా ఆడితే అది మూలాధారంలో సమస్వరం చేస్తే తనే గణపతి అవుతాడు. తనే సిద్ధి బుద్ధుల్ని స్వాధీనం చేసుకుంటాడు. ఏ సాధకుడు మొట్టమొదట మహాగణపతి ఆ సాధన చేసి శివపార్వతుల పుత్రుడిగా, ఆయన శివపుత్రుడు గణపతి,
అమ్మవారు కొడుకు. పార్వతి తనయ గజానన అంటారు. పార్వతి తనయ గజానన. అందుకని మూలాధారంలో పార్వతి ఉంటుంది. అక్కడ ఉండే అగ్నే గణపతి, చంద్రస్వరమే సూర్యస్వరం సిద్ధి బుద్ధి. ఈ రెండు మూలాధారాన్ని ప్రాణాయామం చేస్తే కళ్యాణం చేసినట్టు. అందుకని పార్వతీదేవి పిండితో తయారు చేస్తుంది గణపతిని, ప్రాణం పోస్తుంది. అంటే ప్రతి తల్లి గర్భంలో బిడ్డని అన్నం వరిపిండి తిని పిండోత్పత్తి చేస్తుంది. ప్రతి తల్లి పార్వతి, ఆ బిడ్డ గజాననుడు. అంటే అప్పుడు ఆయన వాకిలి కాడ బయట పెడుతుంది స్నానం చేస్తూ. అప్పుడు ఈశ్వరుడు వస్తే లోపలికి పోనీయకపోతే ఆయన తల తీసేస్తారు. అప్పుడు ఏనుగు తల తెచ్చి పెట్టమంటాడు. ఏనుగు ఉత్తరం మళ్ళీ ఉండేను. ఉత్తరం అంటే మోక్షం. ఉత్తరం మళ్ళుకుంటే మోక్షం, దక్షిణం మళ్ళుకుంటే కర్మేంద్రియాలు, నరకం. ఉత్తరం మోక్షానికి సింబల్. సహస్రారం మోక్షం, ఉత్తరమే ఇది సహస్రారం. ఎన్నుపోసుకోస దక్షిణం. ఆ విధంగా ఏనుగు తల పెట్టినాక ఆయన ప్రాణాయామం చేస్తే ఒక కొమ్ము తీసేశారు. ఆయనకు ముందు తెలియదు, జ్ఞానం లేదు, గురువులు అంటే తెలియదు. ఆయన కాపలా ఉంటాడు ఈశ్వరుడు తపస్సు చేస్తుంటే. పరశురామ మహర్షి కైలాసం వెళ్తాడు ఈశ్వరుడి కాడికి. ఈయన పానీయుడు, ఇప్పుడు పోయేదానికి లేదు, తపస్సు చేస్తున్నాడు ఈశ్వరుడని. ఆయన పరశువుతో విసిరేస్తాడు. కుడి ముక్కు ఇరిగింది, చంద్రస్వరం ఒక్కటే. అప్పుడు ఆయన ఈశ్వరుడు మేల్కొని పరశురాముల వారికి క్షమార్పణ చెప్పమంటారు గణపతిని. అంటే ఆయన గొప్పవాడు అనే విషయం ఈశ్వరుడికి తెలుసు, పరశురాముడి యొక్క తపశ్శక్తి గణపతికి తెలియదు. ఎప్పుడైతే ఈయన చంద్రస్వరం చేశాడో అప్పుడు ఆయన జ్ఞానం కలిగింది. మూలాధారంలో అనులోమ వినులోమ సమస్వరం చేస్తే అప్పుడు ఆయన జ్ఞాని అయిపోయాడు. అందుకని తొండము అంటే ఈ బయటకు వదిలే గాలి, ఏకదంతం తూర్పు బొజ్జయం. ఏకదంతం ఎడమ ముక్కు అంటే వామహస్తం, వామహస్తం అంటే ఎడమ ముక్కు అని. తొండము బయటకు వదిలే గాలి, ఏకదంతం అంటే ఒక ముక్కులో గాలి తీసుకునేది అనులోమ వినులోమ. తూరపు బొజ్జయం గాలి లోపలికి పీలిస్తే పొట్ట ముందుకు వస్తుంది. తూరపు బొజ్జయం వామహస్తమం అంటే ఎడమ ముక్కులో ప్రాణాయామం చేయటం. వామహస్తం అంటే రహస్యం, మంత్రం రహస్యంగా పెట్టాడు. ఇట్లా నువ్వు చంద్రస్వరంలో లాక్కొని ప్రాణాయామం చేస్తూ ఉంటే చంద్రస్వరం లాక్కోవాలా, సూర్యస్వరంలో వదలాలా. చంద్రస్వరం లాక్కోవాలా, సూర్యస్వరంలో వదలాలి. సూర్యస్వరం లాక్కోవాలి, మొదట ప్రారంభించాల్సింది చంద్రస్వరం అని ఆడ సింబల్ మనకి. గణపతి ఎడమ ముక్కు కొమ్ము ఉంటుంది, ఎడమ ముక్కులు లాక్కొని కుడి ముక్కులు వదలాలి, కుడి ముక్కులు లాక్కొని ఎడమ చేసినప్పుడు చంద్రస్వరం ఒక్కటే ఆడిస్తే మూలాధారానికి నాదాలు వినపడతాయి. ఈ చెవులు, ఎడమ చెవులు చంద్రస్వరం వల్ల దశవిధ నాదాలు వినపడతాయి. దాంట్లో శంకు, గంటారం, చిన్ని నాదం, మృదంగనాదం, వీణానాదం, ఇట్లా 10 రకాల నాదాలు వినపడతాయి. దాంట్లో ఏంటంటే చంద్రస్వరం వల్ల శంకు వస్తుంది మనకి. అంటే మెండుగు మ్రోయి గజ్జల సౌండ్ కూడా వస్తుంది కొంతమందికి. చంద్రస్వరం ఆడిస్తే గజ్జల సౌండ్ వస్తుంది. మెండుగ మ్రోయి గజ్జలు అంటే దశవిధ నాదాలు వినపడతాయి చెవులు. మెండుగ మ్రోయి గజ్జలు తర్వాత మెల్లని సూపులు మందహాసమం, కొండక గుజ్జు రూపమున పెద్ద కొండ, పరబ్రహ్మ అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించి ఉంది రాజరాజేశ్వరీదేవి. పరబ్రహ్మ తెలుపు ఎలుపు కణాలు కలిస్తే అరుణకాంతి, అరుణకాంతి కలిగిన తెలుపు ఎరుపు కణాలు మిశ్రమ అణుజ్యోతులు విశ్వాంతరాళం అంతా వ్యాపించి ఉన్నాయి. పెద్దది పరంజ్యోతి, పెద్ద కొండ, కొండకు గుజ్జు రూపం, పెద్ద కొండని అద్దంలో చిన్నదిగా చూస్తుంది. అట్లా మొత్తం వ్యాపించండి పరంజ్యోతిని ఆజ్ఞాచక్రంలో చిన్నదిగా, ఆ పరబ్రహ్మని అంతా వ్యాపించండి పరబ్రహ్మని ఆజ్ఞాచక్రంలో చిన్న జ్యోతిగా
కొండకు గుజ్జు రూపమున పెద్ద కొండని అద్దంలో చూసినట్టు కొండ అంత దేవుణ్ణి, గోరంత దీపం అక్కడ దర్శనం అవుతుంది. ఇక్కడ ధ్యానం చేస్తాం, ఇక్కడ దర్శనం అవుతుంది. మెండుగ మ్రోయి గజ్జులు మెల్లని సూపులు మందహాసమన్ కొండకు గుజ్జు రూపమున పెద్ద దేవుని చిన్న జ్యోతిగా ఆడ చూసినప్పుడు మందహాసమన్ నాదాలు వినపడుతున్నాయి, జ్యోతి దర్శనం అయింది, మందహాసం సంతోషపడిపోతాడు సాధకుడు. ఇలాంటి సాధకుడిని ఓయ్ గణాధిప, ఆయన ఎవరు? గణాధిపతి, గణాలకు అధిపతి అయిపోయాడు. ఇక్కడికి వచ్చింది జ్యోతి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలన్నీ స్వాధీనంలోకి వచ్చేసింది, గణాలకు అధిపతి అయిండు. ఓయ్ గణాధిప, నిన్ను చేరి మొక్కిదన్, నిన్ను అలాంటి జ్యోతిని చూస్తా నాదాలు ఆయన్ని ప్రజలందరూ పోయి మొక్కతారు, అలాంటి గురువుని మొక్కతారు. ఇది తొండము ఏకదంతము తూరపు బజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయి గజ్జెలు మెల్లని చూపులు మందహాసమన్, ఇక్కడ పోతాయి కళ్ళు, మందహాసమన్ కొండకు గుజ్జు రూపమున కోరిన విద్యలకల్లా నొజ్జయ్యి. అలా నాదాలింటూ జ్యోతిని చూసి ఆయన కాడ కోరిన విద్యలన్నీ ఆయన అనుకున్నాయి. కానీ ఆ సాధకుడు ఆ మహాగణపతి స్థితిలో ఉండే ఆయన దగ్గరికి ఎవరైనా బంధువులు, స్నేహితులు, భక్తులు వచ్చినా ఆ పనులు అయిపోతాయి. ఓయి గణాధిప, కోరిన విద్యలన్నీ నొజ్జయ్యేది, అన్నీ అనుకున్నవన్నీ కోరిన విద్యలన్నీ ఏది అనుకుంటే అది అయిపోయే స్థితి అక్కడ వస్తుంది మనకని. ఓయ్ గణాధిప, నిన్ను చేరి మొక్కిదాను. ఓయ్ పార్వతీ తనయ, నిన్ను చేరి మొక్కిదాను. నువ్వు పార్వతీ తనయుడయ్యా, మూలాధారంలో అమ్మని ఉన్న కొండలిని అక్కడ పుట్టావు, ఇక్కడ వచ్చి ఆ స్థితిలో ఉంది. అంటే ఈ ఎడమ ముక్కులో ప్రాణాయామం చేస్తే ఈ నాభి ముందుకి వెనక్కి వస్తుంది. అదే పెద్ద పొట్ట ఆయనకి, గణపతికి. తింటే ఆయన సాధన చేయలేడు, అది శ్వాస. బాగా లాగితే ముందుకు వస్తుంది, వదిలితే లోపల పోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అందువని ఎలుక అంటే అన్నీ కొట్టుకొని తింటుంది, జిహ్వ చాపల్యం. దాన్ని వాహనం పెట్టుకున్నాడు, అంటే దాన్ని అనగదొక్కాడు. జిహ్వ చాపల్యం లేకపోతే పొట్టలో కొవ్వు ఎట్ట వస్తుంది? రాదు. జిహ్వ చాపల్యం అంటే పొట్ట వస్తుంది, కొవ్వు వస్తుంది. ప్రాణాయామం చేయలేడు, గణపతి కాలేడు. అందుకని ఎలుకని జిహ్వ చాపల్యాన్ని తొక్కిపెట్టాడు. అప్పుడు ప్రాణాయామం చేసే శక్తి వస్తుంది మనకి. ప్రాణాయామం అంత చేస్తే అంత వెలుగు వస్తుంది. అప్పుడు నాదాలు వినపడతాయి చంద్రస్వరం వల్ల, సూర్యస్వరం వల్ల జ్యోతి వస్తుంది. ఇది గణపతి స్థితి. ఇది మూలాధారానికి ప్రాణాయామం చేస్తే అనులోమ వినులోమ సమస్వరం. ఇక్కడి నుంచి సమస్వరం చేస్తే సుషుమ్నాడిలో ఆ ప్రకాశం అరుణ కాంతి, ఆ సరస్వతి నాడిలో సుషుమ్నాడిలో ఆ యొక్క కాషాయం కలరు అరుణకాంతి మూలాధారం నుంచి అన్ని చక్రాలు దాటుకొని ఇక్కడికి వస్తుంది. ప్రతి చక్రం ఓపెన్ అవుతుంది అరుణకాంతి తగిలితే. ఉదయం సూర్యోదయం అరుణకాంతి, రాత్రి చంద్రుడు, పొగులు అగ్ని, సూర్యుడు వస్తాడు. వీళ్ళిద్దరు మీట్ అవుతున్నారు. ఉదయం చంద్రుడు సూర్యుడు మీట్ అయినప్పుడు చంద్రుడు జలం, అగ్ని, ఈయన తెలుపు, ఆయన ఎరుపు. తెలుపు ఎరుపు మీట్ అయితే కాషాయం కలరు సూర్యోదయం. అప్పుడు కమలాలన్నీ వికసిస్తాయి, కొలంలో ఉండేవన్నీ. అట్లా ఈ అరుణకాంతి మూలాధారంలో ప్రొడ్యూస్ అయినప్పుడు మూలాధార కమలం ఇచ్చుకుంటుంది. ఇంకా దారి బట్టి ఆజ్ఞాచక్రానికి వచ్చినప్పుడు ఇక్కడ అగ్ని వస్తే అది ఎక్కడ కనపడుతుంది? మూలాధారంలో అగ్ని, కాషాయం కలరు. ఇక్కడ కనపడుతుంది స్క్రీన్. ఇక్కడ ఏ 9 చక్రాలలో ఎక్కడ వెలుగు వచ్చినా ఇక్కడ కనపడద్ది. ఏ దేవత ఇక్కడ కనపడద్ది. ఈ 7 లోకాలు 14 లోకాల లోపల ఏ దేవతలైనా అందరూ ఇక్కడ కనపడతారు. అందుకని దీన్ని మూలాధారంలో శ్రీరామ శ్వాసక్రియ ధ్యానము, మూలాధారాన్ని ధ్యానించడం, గణపతిని ధ్యానించడం, సిద్ధి బుద్ధి సమేత గణపతి సమస్వరమే కళ్యాణం. ఇది మూలాధార చక్రంలో. ఇప్పుడు నేను 9 చక్రాలలో ప్రాణాయామం చేపిస్తున్నాను. దీన్ని షట్చక్ర నవనిధి సాధన. 7 చక్రాలలో ప్రాణశక్తిని పంపిస్తే ఆడ ప్రకాశం వస్తే నవనిధులు ఉన్నాయి లోపలే, మనం కోరిన కోరికలన్నా తీర్తాయి. అందువల్ల మీరు
ఈ శ్రీరామ క్రియా ధ్యానంలో చేరండి. చక్రాలను అంతా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, కమలాలన్నీ యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇది అందరికి కూడా సాధకులకి, ధ్యానపరులకి, సామాన్యమైన వాళ్ళు కూడా పనులు జరగలేదని బాధపడేవాళ్ళు, డబ్బు నిలవలేదని బాధపడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రాణాయామం చేస్తే అనులోమ సంవత్సరం మూలాధారానికి వాళ్ళకి లక్ష్మీ కటాక్షం, వాళ్ళ పనులన్నీ అవుతాయి. క్రియాశక్తి మూలాధారం. వేరే మార్గం లేదు. చుట్టాలకి స్నేహితులకి సమస్యలు చెప్పుకుంటే నెరవేరవు. నీ లోపల నువ్వే కృషి చేయాల, నీ లోపల నువ్వే చేయాల. భగవంతుడిని శరణు చొచ్చాల. బ్రహ్మాండంలో కూడా పిండాండంలో సాధన చేయాల, బ్రహ్మాండ దేవతని శరణు చొచ్చాల. అప్పుడు నీ పనులన్నీ జరుగుతాయి. నువ్వేమనుకుంటే డబ్బు నిలవాలంటే నిలుస్తుంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.